అండర్ 30Kలో మీరు ఫోన్ పర్చేజ్ చేద్దామని చెప్పి చూస్తే నేనైతే మీకు ఒక 4 కేటగిరీస్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు చెప్పే డీల్స్ అన్ని ఇప్పుడు ఫ్లిప్కార్ట్లో సేల్లో ఉన్నాయన్నమాట. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ అనమాట, సెకండ్ వచ్చేసి కెమెరా, సో థర్డ్ వచ్చేసి సాఫ్ట్వేర్ అనమాట. సో పర్ఫార్మెన్స్ రిలేటెడ్ చూస్తున్నారు కదా, పర్ఫార్మెన్స్ రిలేటెడ్గా అయితే నార్డ్ 4, ఇంకొకటి వచ్చేది ఏంటంటే పోకో F6 అనమాట. ఈ రెండు ఫోన్లలో ఏంటంటే మీరు మంచిగా గేమ్స్ ఆడుకోవచ్చు. సో ఈ రెండు ఫోన్లలో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు OnePlus అనుకున్నారు అనుకోండి, OnePlusకి ఏంటంటే ఒక మైనస్ కూడా ఉందన్నమాట. ఈ మైనస్ ఏంటంటే మనకి గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. దీన్ని ఒకసారి మీరు కన్సిడర్ చేయండి. స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది అనమాట. అదేవిధంగా 5000 mAh, అంటే ఒకవేళ మీరు నాన్ స్టాప్గా బాగా గేమ్స్ ఆడతారు అనుకోండి, గేమ్స్ ఆడితే కూడా ఒకవేళ ఈ ఫోన్ అయితే మీకు బాగానే ఉంటుంది. కాకపోతే ఈ మధ్యలో గ్రీన్ లైన్ ఇష్యూస్ వస్తున్నాయి, ఒకసారి ఆలోచించండి. దీని బదులు మీరు పోకో F6 ఉంది కదా, దీన్ని కూడా అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. పోకో F6లో మనం ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ 3rd generation వస్తుంది. సేమ్ ఇది కూడా 5000 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. సో ఒకవేళ మనం ఫోన్ కొనే ముందు ఒకసారి ఈ రెండిట్లో మీరు కంపేర్ చేసుకొని కొనండి. నేనైతే పోకో F6ని కన్సిడర్ చేస్తాను, ఎందుకంటే పోకోలో గ్రీన్ స్క్రీన్ ఇష్యూస్ అయితే లేవు. దానికోసం అయితే నేను ఈ పర్ఫార్మెన్స్ రిలేటెడ్గా చూద్దాం అనుకుంటే ఈ ఫోన్ తీసుకోమని అయితే నేను రికమెండ్ చేస్తాను మీకు పర్సనల్గా. ఒకవేళ మీరు కెమెరా గురించి చూస్తున్నారు అనుకోండి, మోటో ఎడ్జ్ 50 అని చెప్పేసి మార్కెట్లో ఒక కొత్త ఫోన్ ఉందన్నమాట. ఈ ఫోన్ కూడా అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. దీనిలో ఏంటంటే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో అయితే వస్తుంది అనమాట. 30K బడ్జెట్లో మీరు కెమెరా రిలేటెడ్గానే పర్చేజ్ చేద్దాం అనుకుంటే మోటో ఎడ్జ్ 50 అయితే కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇది వచ్చేసి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. దీనిలో బ్యాటరీ విషయాన్ని గురించి మాట్లాడుకుంటే ఇది మనకైతే 4500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇది మనకి 120 వాట్ స్పీడ్ ఛార్జర్తో అయితే వస్తుంది. అంటే ఇది మనకు ఒక 20-25-30 మినిట్స్లో అయితే ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. కాకపోతే ఇది ఒక నెక్స్ట్ లెవెల్ డీల్ అని అయితే చెప్పుకోవాలి. సో ఇదైతే చాలా బాగుంటుంది. కాకపోతే మనము ఇందాక పోకో F6తో కంపేర్ చేసుకుంటే దీనిలో ఏంటంటే బ్యాటరీ అనేది కొంచెం ఒక 500 mAh తక్కువ అయితే ఉంటుంది అనమాట. కాకపోతే నెక్స్ట్ లెవెల్ ఫోన్. ఒకవేళ మీరు కెమెరా రిలేటెడ్గానే ఫోన్ తీసుకోవాలంటే మాత్రం పెద్దగా ఆలోచించకండి, కళ్ళు మూసుకోండి, ఫ్లిప్కార్ట్కి వెళ్ళండి, కార్ట్ పెట్టేసేయండి, ఆర్డర్ పెట్టేసేయండి, డన్. లేదు మీరు డైలీ బ్రౌజింగే చేస్తాను, నేను ఎక్కువ గేమ్స్ ఆడాను, లేదనంటే ఎక్కువ కెమెరా చేయడాను, జస్ట్ ఫోన్ చూస్తా, నాకు ఫోన్ వాడుతున్నప్పుడు నాకు మంచిగా అనిపించాలి అంటే సాఫ్ట్వేర్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది కదా, ఈ యూజర్ ఇంటర్ఫేస్ మీకు మంచిగా ఉండాలనిపిస్తే నథింగ్ 2A, దాంతోపాటు మోటో ఎడ్జ్ 50 సేమ్ ఫోన్ అనమాట. మళ్ళీ ఇక్కడ కూడా మనం తీసుకొచ్చినాము. సో ఇంకొకటి ఏంటంటే మనము ఇట్లా యూజ్ చేసేటప్పుడు మనకి యాడ్స్ వస్తే బాగా చిరాకు వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆండ్రాయిడ్ యూజర్స్కి చాలా మందికి ఫోన్ యూజ్ చేసేటప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి. సో ఈ రెండు ఫోన్స్ని ఒకవేళ మీరు కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే ఈ రెండిట్లో ఒక ఫోన్ మీరు తీసుకోవాలంటే నా పర్సనల్ అయితే మళ్ళీ ఇక్కడ కూడా నేను మోటో ఎడ్జ్ 50 అనే చెప్తా. ఎందుకంటే ఇది లేటెస్ట్గా వచ్చిన ఫోను. ఈ ఫోన్లో ఏంటంటే మనకి యాడ్స్ రావు. ఇంకొకటి ఏంటంటే ఈ బగ్స్ ఇలాంటి ఏమన్నా వచ్చినా రావని అయితే చెప్పాను, వచ్చినా కానీ అయితే తొందరగా మనకి ఫిక్స్ చేస్తారు. ఇది 30,000 బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డీల్. సో ఇందాక చెప్పిన కదా పర్ఫార్మెన్స్, కెమెరా, యూజర్ ఇంటర్ఫేస్ ఇవన్నీ నాకు వద్దు భయ్యా, నాకు మంచి ఫోన్ కావాలి 30K అని అంటే బ్లైండ్గా ఏ ఫోన్కి వెళ్దాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను పర్సనల్గా అయితే మోటో ఎడ్జ్ 50ని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఈ అన్నిట్లల్లో ఈ 30,000 బడ్జెట్లలో ఏదన్నా ఫోన్ సూపర్ ఉంది, ఒకవేళ వాడుకోవడానికి కూడా చాలా బాగుందంటే మోటో ఎడ్జ్ 50 అనమాట. ఇప్పుడు సేల్లో కూడా ఉంది ఫ్లిప్కార్ట్లో. సో ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్.